హాయ్ అండి, ఇది మండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే దోశ కోసమని చట్నీ చేస్తున్నానండి. పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేస్తున్నానండి చట్నీ కోసం అని చెప్పేసి. పాపకి స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి అండి చట్నీ చేశానండి. తను వెళ్ళి లేపానండి, లేచింది, బ్రష్ చేసేసుకుంటుందండి. తనే 7:30 అలా అవుతుందండి. 8:30 స్కూల్ టైమింగ్ అండి. తనకి స్నాక్స్ కోసం అని చెప్పేసి పెట్టానండి, మక్కటుకులు పెట్టానండి. వాటర్ బాటిల్ నేను అది జెప్టోలో తీసుకున్నానండి. బాగుంది క్వాలిటీ. 200 రూపీస్ పడిందండి నాకు. స్కూలు పక్క గల్లీలోనండి స్కూలు. లంచ్ మాత్రం 12 కల్లా పంపిస్తానండి మా వారితోటి. తను బ్రష్ చేసేసిందండి. తన కోసం దోశ వేసిస్తున్నానండి. తనకి ఇచ్చేసానండి దోశ వేసి. మా బాబు కూడా అలాగే దోశ వేసానండి. వాడికి కొంచెం లావుగా చిన్నగా వేసానండి. ఇద్దరికి ఒకటేసారి తినిపించానండి 8 వరకు. తను రెడీ అయిపోయిందండి స్కూల్కి. షూస్ చూడండి పాలిష్ చేసేసుకుంటుంది. స్కూల్కి వెళ్తున్నానని చెప్పేసి బాయ్ చెప్తున్నానండి. మా వారు దింపేసి వచ్చారండి. అంతవల్ల నేను హాట్ వాటర్ అండి పెట్టేశానండి. దాంట్లో చియా సీడ్స్ వాటర్ కలిపానండి. అలాగే ఒక స్టవ్ మీద పాలు మరిగిచ్చేసానండి. నేనైతే టిఫిన్ చేసేసానండి. పాలు మరిగేలోపు మా వారికి కూడా దోశలు పోసేస్తున్నానండి. మా వారు కూడా తినేశారు. తిన్నాక టీ పెట్టేసుకున్నానండి. టీ తాగాము. నాకు 12 కల్లా క్రేవింగ్స్ వచ్చాయండి. అప్పుడు నేను 2 డేట్లు తీసుకున్నానండి. మా పాపకి బాక్స్లో కోసం చెప్పేసి నిన్నటిది చికెన్, సండే రోజు చికెన్ ఉంటే అది పెట్టేశానండి. స్కూల్ పక్కనేనండి, 2 మినిట్స్లో ఇచ్చేసి రావచ్చండి బాక్స్. మా వారికి ఇచ్చేసానండి. తను తీసుకెళ్ళాడండి. లంచ్లోకి నేను మాత్రం తోటకూర ఫ్రై బెండకాయ ఫ్రై చేశానండి. మా వారు వచ్చారండి. ఇద్దరం కలిసి తినేసామండి. మా వారికి కూడా తినిపించాను. నా రైస్ మాత్రం ఇంతేనండి. కర్రీ ఎంత ఉంటుందో రైస్ అంత ఉంటుందండి. తిన్నాక మా వారితో ఆడుకున్నానండి కాసేపు అలా. అంతలో 2 అయిపోయిందండి. మా పాప స్కూల్ నుండి వచ్చేసిందండి. హ్యాండ్ వాష్ చేసేసుకుంటుంది. వచ్చాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని హోంవర్క్ రాస్తుందండి. కంపల్సరీగా డైలీ మాత్రం స్కూల్ నుండి వచ్చాక హోంవర్క్ కంపల్సరీ అండి. ఫస్ట్ హోంవర్క్ అయిపోయాకనే ఏదైనా అండి, ఫోన్ చూడడమైనా, టీవీ చూడడమైనా, ఆడుకోవడమైనా అలాగ తను ఒక ½ అన్ అవర్ వరకు హోంవర్క్ రాసేసుకుందండి. రాసుకున్నాక వాళ్ళ తమ్ముడితో ఆడుకుంది. అలాగే ఈవినింగ్ టైం అయిపోయిందండి. నేను కొన్ని బాదం తీసుకున్నాను. టీ పెట్టేశానండి. తర్వాత నాకు ఎందుకో మిల్లెట్ షేక్ తాగబుద్ధి అయిందండి. నేను అవి చేసేసుకొని తాగానండి. నైట్ మాత్రం డిన్నర్లోకి పూరి చేసేసుకున్నామండి. అది వీడియో పెట్టలేదండి, సారీ. మా పిల్లల వల్ల కాలేదు, అది వీడియో తీయలేకపోయాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. మీరు ఈరోజు ఎలా గడిపారో తెలపండి. బాయ్ అండి.